ద్విపాద లఘు ఉత్తానాసనం, ఊర్ధ్వ పరిచరిత పాదాసనం సాధన చేయటం ద్వారా తీసుకున్న ఆహారం వంటబడుతుంది. ద్విపాద లఘు ఉత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత చేతులు రెండింటినీ పైకి పోనిస్తూ భుజాల వెడల్పులో తల పైభాగంలో నేలపై చాచి ఉంచాలి. ఇప్పుడు కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ 35 డిగ్రీల కోణంలో ఎత్తి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజూ 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ఊర్ధ్వ పరిచరిత పాదాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తర్వాత చేతులు రెండింటినీ పైకి పోనిస్తూ తల పైన జోడించి ఉంచాలి. ఇప్పుడు కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ నిటారుగా 90 డిగ్రీలలో ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజూ 6 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా ద్విపాద లఘు ఉత్తానాసనం, ఊర్ధ్వ పరిచరిత పాదాసనం సాధన చేయటం ద్వారా జీర్ణ వ్యవస్థలో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి తీసుకున్న ఆహారంలోని పోషక పదార్థాలను అవసరమైన భాగాలకు పంపబడి ఆహారం వంటబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.